Hello, busy people. Welcome to my channel. If you want more videos, please do subscribe and click on the bell icon and never miss any updates from us. Let's begin our topic. Taskbar. ఫ్రెండ్స్ ఎప్పట్లానే ఈరోజు కూడా మనం ఒక మంచి టాపిక్ అనేది నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ వచ్చేసి కంప్యూటర్ లెసన్స్లో భాగంగా ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ని కంప్లీట్ చేయబోతున్నాం. అనగా క్రిందటి ప్రీవియస్ వీడియోస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్కి సంబంధించిన పేజెస్ గ్రూప్ మరియు టేబుల్స్ గ్రూప్, ఇలిస్ట్రేషన్, లింక్స్, హెడర్ అండ్ ఫుటర్ ఈ గ్రూప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం టెక్స్ట్ బాక్స్ గ్రూప్ మరియు సింబల్స్ గ్రూప్ ఈ రెండు గ్రూప్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అప్లై చేస్తూ అవి మనకు ఎలా ఉపయోగపడతాయో నేర్చుకోబోతున్నాం. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్ బాక్స్ గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకు ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటుంది. సో ఇన్సర్ట్ ట్యాబ్ వెళ్ళాలంటే ఆల్ట్ అండ్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ అండ్ ప్రెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం MS Word డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. విండోస్ ఆర్ WinWord. Enter. Desktop list. Debut video capture soft document 1 Microsoft Word. Microsoft Word blank. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంటీ డాక్యుమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఆల్ట్ అండ్ ప్రెస్ చేద్దాం. ఆల్ట్ అండ్ ఫర్ ఇన్సర్ట్ ట్యాబ్. నెక్స్ట్ ఎక్స్ ప్రెస్ చేసిన టెక్స్ట్ బాక్స్ గ్రూప్ వెళ్తుంది, లేదంటే షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసిన బ్యాక్ సైడ్ నుంచి రావడం జరుగుతుంది. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినాను. చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్ బాక్స్ యొక్క షార్ట్ కట్ వచ్చేసి Alt+N+X. Alt N ఫర్ ఇన్సర్ట్ ట్యాబ్, X ఫర్ టెక్స్ట్ బాక్స్. ఇక్కడ ఎంటర్ కి ప్రెస్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ మనకు దేనికి యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా టెక్స్ట్ని ఒక బాక్స్ లా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ మనకి యూజ్ అవుతుంది. అంటే చూడడానికి బాగుండాలి. ఈ టెక్స్ట్ బాక్స్ అనేది టేబుల్స్లో కానీ, మార్క్ లిస్ట్లో కానీ, హాల్ టికెట్స్ మరియు రెజ్యూమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఓపెన్ చేసాము. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. Alphabet, simple text box with the default. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ టెక్స్ట్ బాక్స్. నెక్స్ట్ ట్యాబ్ Alphabet quote center bold quote with double dash border. ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ అనే ఆప్షన్ మనకు సెంటర్ లో రావడం జరుగుతుంది. Alphabet sidebar left dash align sidebar with top and bottom double dash line. చూడండి, అలైన్ సైడ్ బార్ వస్తుంది, అంటే సైడ్ కి వస్తుందంట. టాప్ కి బాటమ్ కి మధ్యలో సైడ్ న రావడం జరుగుతుంది టెక్స్ట్ బాక్స్ అనేది. యాన్యువల్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. మనకు లోవర్ రిబ్బన్స్ అనేవి నావిగేట్ అవ్వాలంటే ట్యాబ్ ప్రెస్ చేయాలి. అప్పర్ రిబ్బన్ నావిగేట్ అవ్వాలంటే రైటర్ లెఫ్టర్ లేదా ఏదైనా మనకు దానికి సంబంధించిన షార్ట్ కట్ కీ అనేది ప్రెస్ చేస్తే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి. సింపుల్ టెక్స్ట్ కాకుండా ఆల్ఫాబెట్ సెంటర్లో ఇది ఆల్ఫాబెట్ అని సెకండ్ వన్ తీసుకుంటున్నాను. సెకండ్ వన్ స్టైల్ అనేది తీసుకుంటున్నాను. ఎంటర్ కి ప్రెస్ చేస్తున్నాను. Document 1 Microsoft Word. Microsoft Word document edit multi-line. Selected left bracket type a quote from the document or the summary of an interesting point. You can position the text box anywhere in the document. Use the చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బాక్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం టెక్స్ట్ ఏదైనా సరే కాపీ చేసి ఉంటే పేస్ట్ చేస్తే మనకు ఇక్కడ పేస్ట్ అవ్వడం జరుగుతుంది బాక్స్లో. సో ఈ బాక్స్లో పేస్ట్ అయ్యి ఒక బాక్స్ లా క్రియేట్ అవుతుంది మన డాక్యుమెంట్లో. చూడండి, Ctrl+V. చూడండి, మనం పేస్ట్ చేసిన టెక్స్ట్ అనేది అప్లై అయ్యి గ్రాఫిక్ అని చెప్తుంది. సో ఇలా చూడండి. సో ఇక్కడ మనకు గ్రాఫిక్ అని చెప్పి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ చూద్దాం. Alt+X. Insert property page text. Alphabet quote center bold quote. Center enter. Document 1 టైప్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక పేస్ట్ చేసినప్పుడు టైప్ చేద్దాం. WELLLCOME welcome space O 2 space O U R space CAANEL channel dot
Text frame channel dot. చూడండి Welcome to our. Welcome to our. మనం ఇప్పుడు టైప్ చేసిన టెక్స్ట్ అనేది ఈ టెక్స్ట్ బాక్స్ లో అప్లై అయింది. మనం ఎంటర్ చేయడంతో ఆ టెక్స్ట్ బాక్స్ అనేది డాక్యుమెంట్ లో అప్లై అయింది అనమాట. చూడండి కంట్రోల్ ఏ. Welcome to our channel dot. చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది బాటమ్ లో మిడిల్ లో ఉండడం జరిగింది టెక్స్ట్ బాక్స్ అనేది. ఇట్లా మనం టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏదో సెలెక్ట్ చేసి రిమూవ్ చేస్తాను టెక్స్ట్ బాక్స్ అనేది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఆల్ట్ అండ్ ఫర్ ఇన్సర్ట్ ట్యాబ్. నెక్స్ట్ షిఫ్ట్ ట్యాబ్. షిఫ్ట్ మరియు ట్యాబ్ ఎందుకు తీసుకుంటున్నానంటే ట్యాబ్ యూజ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కానీ షిఫ్ట్ ట్యాబ్ అనేది త్వరగా దాన్ని రీచ్ అవ్వచ్చు అనమాట ఆప్షన్స్ ని. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆప్షన్స్ అన్ని మనం క్లియర్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి రావాలి, తక్కువ ఉన్నాయి కాబట్టి. టెక్స్ట్ బాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాబ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ క్విక్ పార్ట్స్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుందంటే మనం ఆటో టెక్స్ట్ గా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే లాంగ్ నేమ్ ని షార్ట్ కట్ గా అబ్రివేషన్ గా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ క్విక్ పార్ట్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ ని సెలెక్ట్ చేద్దాం. వర్డ్ ని ఆటో టెక్స్ట్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాక్యుమెంట్ అనేది సేవ్ చేయాలి. డాక్యుమెంట్ అనేది సేవ్ చేస్తేనే మనకు అప్లై అవుతుంది అనమాట ఈ క్విక్ పార్ట్స్ అనేది, మరియు ఆటో టెక్స్ట్ అనే ఆప్షన్ మనకు అప్లై అవుతుంది. డిఫాల్ట్ టెక్స్ట్ తీసుకుందాం. సేవ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. డాక్యుమెంట్ అని ఇచ్చాను. Document 1-Microsoft Word. Microsoft Word document edit multi land. Word help. Search toolbar. Search word equals RAND. Caps lock on. Caps lock off. Left right parent. Document. Page 1 section 1. Land. Equals RAND. Left right parent. Page contained on the insert tab. Save చేద్దాం. On the to coordinate with the overall. సో దీన్ని ఈ డాక్యుమెంట్ అనేది సేవ్ చేసాము. ఇక్కడ మనం ఒక వర్డ్ ని ఆటో టెక్స్ట్ కింద కన్వర్ట్ చేద్దాం. అంటే ఆటో టెక్స్ట్ అనగా మనం నెక్స్ట్ టైం బ్లాంక్ పేజ్ లో అదే వర్డ్ ని, ఇప్పుడు ఏదైతే మనం వర్డ్ ని సెలెక్ట్ చేసి ఆటో టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తామో ఆ వర్డ్ ని నెక్స్ట్ టైం షార్ట్ టైం అంటే అబ్రివేషన్ టైప్ చేయడంతో ఫుల్ నేమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్ అనే దాన్ని షార్ట్ గా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం షార్ట్ కట్ ఆల్ట్ N తో ప్రెస్ చేసి క్విక్ పార్ట్స్ అనే దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే ఆల్ట్ నొక్కి పట్టుకుని F3 ప్రెస్ చేయడంతో క్విక్ పార్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూద్దాం. ఆల్ట్ F3. చూడండి డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఈ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తాము. దీన్ని మనం షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అంటే అబ్రివేషన్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం క్రియేట్ చేద్దాం. ట్యాబ్ ప్రెస్ చేద్దాం. చూడండి క్విక్ పార్ట్స్ వచ్చిందా గ్యాలరీలో. సో ఇది క్విక్ పార్ట్స్ మనం చేస్తున్నాం కాబట్టి అబ్రివేషన్ గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ క్విక్ పార్ట్స్ అనే దగ్గర కర్సర్ అనేది ఉండాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. కేటగిరీ ఇక్కడ జనరల్ అనేది ఉంది. స్పేస్ బార్ ప్రెస్ చేయాలి. రైట్ ఏరియా తీసుకుంటున్నాను. క్రియేట్ న్యూ కేటగిరీ ఇక్కడ ఎంటర్ కి ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ నేమ్ ఎడిట్ బాక్స్ అని చెప్పింది కదా, ఇక్కడ మనం ఏ షార్ట్ కట్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ షార్ట్ కట్ అనేది టైప్ చేయాలి. DOC అని టైప్ చేస్తున్నాను. DOC అని టైప్ చేసాను. నెక్స్ట్ ట్యాబ్. ఓకే. నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేయాలి. డిస్క్రిప్షన్, మన డిస్క్రిప్షన్ అంటే ఏ షార్ట్ కట్ అనేది పెట్టాం డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే వదిలేయచ్చు. నెక్స్ట్ ట్యాబ్. సేవ్ ప్రెస్ చేయాలి. సేవ్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి డాక్యుమెంట్ ని సేవ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ప్రెస్ చేద్దాం.
You can easily change the document. Alt F4 తో క్లోజ్ చేద్దాం. Microsoft Notepad, yes button, Alt plus Y. Desktop list. సో సేవ్ చేసాము. నెక్స్ట్ బ్లాంక్ పేజ్ అనేది తీసుకుందాం, డాక్యుమెంట్ అనేది తీసుకుందాం. విండోస్ ఆర్ Run dialog, type the Enter. name. Desktop list. Debut video capture soft document. Blank. ఇక్కడ మనం డాక్యుమెంట్ అని టైప్ చేద్దాం, DOC టైప్ చేద్దాం. DOC. DOC టైప్ చేసిన తర్వాత F3 ప్రెస్ చేయాలి. Document. చూడండి డాక్యుమెంట్ అని వచ్చింది. ఇలా మనం Document. సో DOC టైప్ చేసి F3 ప్రెస్ చేశాను. సో ఇట్లా మనం అబ్రివియేషన్ తో ఫుల్ నేమ్ ని మన డాక్యుమెంట్ లో రప్పించుకోవచ్చు అన్నమాట. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. Document selected. నెక్స్ట్ వన్ చూద్దాం. Blank. Alt N ఫర్ ఇన్సర్ట్ టాబ్. Ribbon property page. నెక్స్ట్ Shift టాబ్. Custom quick cap. Save office mic. Text date and time. Signature line group. Drop cap. Word art. Quick parts drop down. సో క్విక్ పార్ట్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ టాబ్ ప్రెస్ చేద్దాం. Word art drop down button. Print sub menu. Insert decorative text in your document. Press F1 for more help. Alt N W. Alt N W. వర్డ్ ఆర్ట్. వర్డ్ ఆర్ట్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుందంటే మన నేమ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, దేనికైనా హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వర్డ్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే మన నేమ్ ని డెకరేట్ చేసుకోవడానికి ఈ వర్డ్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎంటర్ కి ప్రెస్ చేద్దాం. Word art list. Word art style 1. స్టైల్ 1, Word art style 2. స్టైల్ 2, Word art style 3. స్టైల్ 3, Word art style 4. టాబ్. Word art style 11. Word art style 7. Word art style 20. Word art style 20. Word art style 30. Word art style 1. Word art style 2. సో ఇక్కడ 30 స్టైల్స్ అనేవి ఉండడం జరిగింది. Word art style 1. స్టైల్ 1. Edit word art text dialog. Text colon. Edit multi. టెక్స్ట్ మనం ఏ నేమ్ అయితే డెకరేట్ చేయాలనుకుంటున్నాం ఆ నేమ్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ నేను నా నేమ్ ఇస్తాను. R-A-M-A-N-A-K-U-M-A-R. Ramanacular. OK button. ఓకే. Document. Graphic Ramanacular page 1 second. చూడండి గ్రాఫిక్ అంటే ఒక ఇమేజ్ లో వచ్చి ఇక్కడ మనకు మన నేమ్ అనేది స్టైల్ 1లో అంటే టెక్స్ట్ బాక్స్ లో మనకు స్టైల్ 1 అంటే ఇప్పుడు మనం చేసిన ఆప్షన్ అనేది అప్లై అవి స్టైల్ 1లో మనకు నేమ్ అనేది డిజైన్ అయింది. సో ఇట్లా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వర్డ్ ఆర్ట్ అనేది ఇట్లా మన నేమ్స్ కావచ్చు, దేన్నైనా హెడ్డింగ్ కావచ్చు, దేన్నైనా మనం డెకరేట్ చేసుకోవడానికి ఈ వర్డ్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది. సో కంట్రోల్ ఏ రిమూవ్ బ్యాక్ స్పేస్. చూడండి మనం కంట్రోల్ ఏ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన నేమ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ Alt N for insert tab. Next Shift tab. Word art అయిపోయింది. Word art యొక్క షార్ట్ కట్ వచ్చేసి Alt N W. Next tab. Drop cap drop down button unavailable sub menu. Create a large capital letter at the beginning of a paragraph. Press F1 for more help. Alt N. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనగా ఈ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ ద్వారా మనం పారాగ్రాఫ్స్ కావచ్చు, లైన్స్ కావచ్చు, మార్జిన్స్ కావచ్చు మనం క్యాప్సల్ చేసుకోవచ్చు. అంటే క్యాపిటల్ లెటర్స్ కింద మార్చుకోవచ్చు అనమాట. అంటే స్టార్టింగ్ లెటర్లో మనం బిగ్ చేసుకోవచ్చు అనమాట, స్మాల్ లెటర్స్ని బిగ్ చేసుకోవచ్చు, హైలైట్ అవుతుంది అనమాట ప్రతి పారాగ్రాఫ్ కూడా. చూడండి డ్రాప్ కాపీ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్యుమెంట్లో టెక్స్ట్ ఉండాలి. చూద్దాం. Alt N. నెక్స్ట్ Shift tab. డ్రాప్ క్యాప్ యొక్క షార్ట్ కట్ వచ్చేసి Alt plus N plus RC. Signature. Drop cap drop down button unavailable sub menu. Create a large capital letter at the beginning of a paragraph. Press F1 for more help. Alt N RC. చూడండి Alt N RC. ఈ డ్రాప్ క్యాప్ అనే షార్ట్ కట్ వచ్చేసి Alt plus N plus RC. సో ఈ డ్రాప్ క్యాప్ అనేది మనం టీవీలో చూస్తున్నప్పుడు కానీ హెడ్డింగ్స్ కానీ ఏదైనా సరే నెంబర్స్ ఉంటాయి కదా, అటువంటి పేర్లు కానీ స్టార్టింగ్ లెటర్ అనేది చాలా బిగ్గా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. అట్లా మనం డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డ్రాప్ క్యాప్ అన్అవైలబుల్ అని చెప్పి ఎందుకన్నది అంటే టెక్స్ట్ మనకు మన డాక్యుమెంట్లో ఎటువంటి టెక్స్ట్ అనేది తీసుకోలేదు, టైప్ చేయలేదు కాబట్టి అన్అవైలబుల్ అని చెప్పింది అనమాట. ఎస్కేప్. టెక్స్ట్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ వన్ రైట్ ఎంటర్. చూడండి టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ మనం డ్రాప్ క్యాప్ అప్లై చేద్దాం. Alt N for insert tab. Next RC. Insert property page. Text toolbar. Drop cap drop down button. Press sub menu. Create a large capital letter at the beginning of a paragraph. Press F1 for more help. Drop cap list none. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ none. నెక్స్ట్ డౌన్ arrow. Dropped. Drop.
In margin. In margin. Drop cap options. Alt N RCD. Drop cap options. Drop cap list. None. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఫస్ట్ వన్ నన్. Dropped. None. నన్ ప్రెస్ చేయడంతో మనకు ఎక్కడ కూడా ఈ డ్రాప్ క్యాప్ అనేది అప్లై అవ్వదు. Dropped. నెక్స్ట్ డ్రాప్. In margin. ఇన్ మార్జిన్. మార్జిన్స్ లోపల ఈ క్యాపిటల్ అంటే లార్జ్ ఐకాన్ గా మారుతుంది అనమాట. లార్జ్ లెటర్ కింద అప్లై అవుతుంది డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ ద్వారా. Drop cap options. Alt డ్రాప్ N క్యాప్ RCD. ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. ఎంటర్. Drop cap dialog position line none line dropped in line margin options none radio button checked Alt plus N. చూడండి డౌన్ ఆరో. ఫస్ట్ వన్ నన్. నన్ అనగా ఏం కూడా అప్లై అవ్వదు అనమాట. ఎక్కడ కూడా ఈ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ యూజ్ అవ్వదు. Drop radio button checked Alt plus D. డ్రాప్ రేడియో. In margin radio button checked Alt plus M. ఇన్ మార్జిన్. None radio button checked None. Alt. Dropped radio button checked Alt plus D. సో Font colon edit Alt plus F selected plus body. ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ అనేది చూస్ చేసుకోవచ్చు. Plus body. ప్లస్ బాడీ అనేది డిఫాల్ట్ గా ఉండడం జరిగింది. ట్యాప్. Lines to drop colon edit Alt plus L selected 3. లైన్స్ మనకు ఈ డ్రాప్ క్యాప్ అనేది అప్లై అవ్వాలంటే లైన్స్ దగ్గర ఇక్కడ 2, 3, ఎన్ని లైన్స్ లో కావాలనుకుంటే అక్కడ నెంబర్ అనేది ఇవ్వచ్చు. 4. అంటే 1 ఇచ్చామంటే వన్ లైన్ మనకు ఈ డ్రాప్ క్యాప్ అనేది అప్లై అవుతుంది. 2 లైన్స్ 2 అనే నెంబర్ ఇస్తే 2 లైన్స్ కి డ్రాప్ క్యాప్ అనేది అప్లై అవుతుంది. 2, 1, 3. 3 ఇచ్చాను. Distance from text colon edit Alt plus X selected 0 cm. చూడండి డిస్టెన్స్, టెక్స్ట్ కి డిస్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. OK button. ఓకే. Cancel button. క్యాన్సిల్. Drop radio button. Cancel OK button. ఓకే ప్రెస్ చేస్తున్నాను. Document 1 dash Microsoft Word. Microsoft Word document edit multi-line. Selected O. చూడండి Page 1 section 1. O. ఓ అనేది చేంజ్ అయింది. Line feed. O. ఓకే ఓ అనేది క్యాపిటల్ అయింది, పెద్దగా కనిపిస్తుంది. Line feed N. లైన్ మధ్యలో Line feed. ఈ లైన్ అనేది వచ్చింది. నెక్స్ట్ డౌన్ ఆరో. They also collect pages and other document building blocks. Look of your document and the insert tab. The Johnny. galleries include and the insert tab. The line feed. Oh. They also coordinate with your current. You can select the other theme. ఇట్లా మనం డ్రాప్ క్యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ లెటర్ అనేది చాలా బిగ్ గా కనిపిస్తుంది అనమాట, They also స్టార్టింగ్ లెటర్. సో ఇట్లా మనం డ్రాప్ క్యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. డ్రాప్ క్యాప్ మనకు న్యూస్ లో వచ్చినట్టు మన లెటర్ ని, డాక్యుమెంట్ లో ఉన్న లెటర్ ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. 1085. బ్యాక్ స్పేస్ తో డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఆల్టర్న్ ఫర్ ఇన్సర్ట్ టాబ్. Ribbon property. సిప్ టాబ్. Quick and save office but micro. The quick text date and time. Signature drop cap word or drop down button. నెక్స్ట్ వర్డ్ అవుట్ కంప్లీటెడ్. Drop cap drop. డ్రాప్ క్యాప్ కంప్లీటెడ్. Signature line grouping. Insert a signature line that specifies the individual who must sign. Inserting a digital signature requires that you obtain a digital ID such as one from a certified Microsoft partner. Signature line split button. Signature line. Insert a signature line that specifies the individual who must sign. Inserting a digital signature requires that you obtain a digital ID such as one from a certified Microsoft partner. Press F1 for more help. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నేచర్ లైన్ అనేది సిగ్నేచర్ గైడ్ అనేది మనం సిగ్నేచర్ పెట్టడానికి ఒక గైడ్ ఉంటుంది కదా, అట్లానే మన డాక్యుమెంట్లో ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ బాక్స్లో సిగ్నేచర్ పెట్టుకొని మనం సైన్ చేయొచ్చు అనమాట. డిజిటల్ సైన్ అనేది చేయొచ్చు. చూద్దాం ఆప్షన్స్. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. Microsoft Office signature line. సిగ్నేచర్ లైన్ డౌన్. Add signature services. Microsoft Office signature line. సిగ్నేచర్ లైన్. Add Microsoft Office signature line. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండడం జరిగింది. Add Microsoft Office signature. Add signature. నేను సిగ్నేచర్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేయలేదు కాబట్టి యాడ్ సిగ్నేచర్ అనే దగ్గర ఎంటర్ చేయట్లేదు. Microsoft Office signature line. మైక్రోసాఫ్ట్ సిగ్నేచర్ లైన్ ఇక్కడ ఎంటర్ కి ప్రెస్ చేస్తున్నాను. Microsoft Office Word dialog. Microsoft Office digital signatures combine the familiarity of a paper signing experience with the convenience of a digital format. While this feature provides users with the ability to verify a document's integrity, even చూడండి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇలా చెప్పడం జరుగుతుంది. OK button. Signature services from the OK button. ఓకే, వీటన్నిటికీ మనం యాక్సెప్ట్ చేసినట్లయితే ఓకే బటన్ ప్రెస్ చేయాలి. Signature setup dialog. Signature setup. సిగ్నేచర్ విండో అనేది ఓపెన్ అయింది. Cancel suggested signer left parent. For example, John Doe right parent colon edit alt plus S blank. చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్. ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను. R రామణకుమార్ అని ఇచ్చాను. నెక్స్ట్ ట్యాబ్. Ramanakumar suggested signer's title left parent. For example, manager right parent colon edit alt plus T blank. టైటిల్ మీరు మీ ప్రొఫెషన్ ఏదైతే అది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను TEACAER టీచర్ అని ఇచ్చాను. నెక్స్ట్ ట్యాబ్. Teacher suggested signer Z-mail address colon edit alt plus E blank. మెయిల్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. RAMAKUAM space UAR
J-A-N-N-I. Humor Johnny at G-M-A-I-L. Mail dot C-O-N-N-N. నెక్స్ట్ ట్యాబ్ Instructions to the signer : edit multi-line Alt + I selected before signing this document. Verify that the content you are signing is correct. ఇన్స్ట్రక్షన్స్ అంటే మీరు సైన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికోసం సైన్ చేస్తున్నారు, ఎందుకొరకు సైన్ చేస్తున్నారు అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది చదవాలన్నమాట. ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. Allow the signer to add comments in the sign dialog. Checkbox not checked. Alt + C. సైన్ చేసినప్పుడు కామెంట్స్ అనేవి అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలని, ప్రతి ఒక్కరు కూడా చూడాలి, యాక్సెప్ట్ చేయాలి అన్నప్పుడు ఈ నాట్ చెక్ అనే ఆప్షన్ని చూస్ చేయాలి. ట్యాబ్ Show sign dated signature line. Checkbox checked. Alt + D. సో సైన్ సిగ్నేచర్ లైన్ అంటే ఈ ఇక్కడ సో సైన్ సిగ్నేచర్ లైన్ అనే ఆప్షన్ చెక్ చేసి ఉంది. నాట్ చెక్ చేసినట్లయితే మనకు మన సైన్ అనేది కనిపించదు. ట్యాబ్ ఓకే ఎంటర్. Rest document 1- graphic Microsoft Office signature line. Graphic Microsoft Office signature line. చూడండి మనం ఫిల్ చేసిన graphic Microsoft Office signature line. మనం ఫిల్ చేసిన నేమ్ మరియు మెయిల్ ఇవన్నీ మనకు చూపించడం జరుగుతుంది. సో గ్రాఫిక్ అని చదవడం జరుగుతుంది ఇక్కడ. సో ఇట్లా మనం సిగ్నేచర్ లైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ గైడ్ సిగ్నేచర్ లైన్ అనేది ఒక గైడ్ గా మనం సిగ్నేచర్ గైడ్ గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఏ, రిమూవ్, బ్యాక్ స్పేస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్ట్ అండ్ షిఫ్ట్ టాబ్. సిగ్నేచర్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు ఆల్ట్ ND ప్రెస్ చేసిన డేట్ అండ్ టైం అనేది ఇన్సర్ట్ అవుతుంది. లేదంటే ఇన్సర్ట్ ట్యాబ్ దగ్గరకు వచ్చి ట్యాబ్ ప్రెస్ చేస్తూ డేట్ అండ్ టైం అనే ఆప్షన్ దగ్గరకు వచ్చి ఎంటర్కి ప్రెస్ చేసిన ఆప్షన్స్ అనేవి వస్తుంది. మనకు నచ్చిన ఫార్మాట్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ వస్తాయి. టైం అనేది ఎట్లా, డేట్ అండ్ టైం ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలో ఆ ఫార్మాట్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి టైము, డేటు, ఇయర్ వచ్చింది. నెక్స్ట్ డౌన్ ఆరో, ఇక్కడ మండే ఈరోజు ఏ రోజు అయితే ఆ నేమ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ డౌన్ ఆరో, ఇక్కడ మంత్ అనేది ఫస్ట్ రావడం జరిగింది. చూడండి మంత్, డేటు, ఇయర్. నెక్స్ట్ డౌన్ ఆరో, ఇక్కడ డేటు, మంత్, ఇయర్. చూడండి ఇక్కడ ఇయర్, మంత్, డేటు రావడం జరిగింది అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్ డేటు, మంత్, ఇయర్. ఇట్లా మనకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉండడం జరుగుతుంది. మనకు నచ్చిన ఫార్మాట్ ని చూస్ చేసుకుని ఎంటర్ కి ప్రెస్ చేయడంతో మన డేట్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 13/7/2020 ఈ ఫార్మాట్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. డేట్ అండ్ టైం లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఇండియా పెట్టుకున్నాను. ట్యాబ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్ ఆర్ డౌన్ ఆర్ తో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇంగ్లీష్ US, తెలుగు. సో ఇక్కడ 3 లాంగ్వేజ్ మాత్రం నేను యాడ్ చేశాను. సో ఇంగ్లీష్ ఇండియా దగ్గర కర్సర్ అనేది యాక్టివ్ లో ఉంచాను. నెక్స్ట్ ట్యాబ్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేసి ఉన్నాను. సో ఈ చెక్ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్ గా టైం అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ట్యాబ్ డిఫాల్ట్. ఇంతకుముందు ఏ ఫార్మాట్ లో ఉండిందో, ఇంతకుముందు స్టార్టింగ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉండిందో అట్లానే డేట్ అండ్ టైం రావాలనుకుంటే, ఆ ఫార్మాట్ లో రావాలనుకుంటే ఈ డిఫాల్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ ఓకే. ఓకే బటన్ దగ్గర ప్రెస్ చేయడంతో మనకు డేట్ అనేది ఏ ఫార్మాట్ అయితే చూస్ చేసుకున్నామో, ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నామో ఆ లాంగ్వేజ్ తో ఆ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది అనమాట. డాక్యుమెంట్ లో అప్డేట్ అవుతుంది. వద్దనుకుంటే క్యాన్సల్. కావాలనుకుంటున్నాను కాబట్టి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి
13 blank. డేట్ అండ్ టైము మరియు ఐ మీన్ డేటు 13-07 డేటు మంత్ ఇయర్ అనేది ఇక్కడ అప్లై అవ్వడం జరిగింది. blank. సో ఇట్లా మనం డేట్ అండ్ టైం ఐ మీన్ డేట్ మరియు ఇయర్ మంత్ ఇట్లా కూడా అప్లై చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్టర్న్, ribbon. నెక్స్ట్ షిఫ్ట్ టాబ్, Click and save office Microsoft insert equation text tool date and time button insert the డేట్ అండ్ టైం అయిపోయింది. డేట్ అండ్ టైం షార్ట్ కట్ వచ్చేసి ఆల్టర్న్ డి. నెక్స్ట్ టాబ్, object grouping insert an array object into the document dot press F1 for more help dot object split button insert an embedded object dot. చూడండి ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ మనకు దేనికి యూజ్ అవుతుందంటే మనం టెక్స్ట్ అనేది ఒక ఇమేజ్లో టెక్స్ట్ రాసుకోవాలన్నా లేదంటే మ్యూజిక్ యాడ్ చేయాలన్నా టెక్స్ట్ ఐ మీన్ డాక్యుమెంట్లో మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్నా ఈ ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది. లేదంటే ఈ డాక్యుమెంట్కి వేరే డాక్యుమెంట్ అనేది లింక్ చేసుకోవాలనుకున్నా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఎంటర్కి ప్రెస్ చేస్తున్నాను. document object insert an embedded object dot alt n j j. చూడండి నెక్స్ట్ టాబ్, text from file object text from file టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్. ఆబ్జెక్ట్ టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్ చేసుకోవాలి. object insert an ఆబ్జెక్ట్ embedded object. మ్యూజిక్ కావాలనుకుంటే ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ దగ్గర ఎంటర్ కి ప్రెస్ చేయాలి. ఎట్లానో చూద్దాం. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. Object type colon list Adobe Acrobat document. నెక్స్ట్ టాబ్, Object dialog display as icon checkbox not checked alt plus a ఇక్కడ చెక్ చేయాలి. ఐకాన్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి కాబట్టి space. Okay button display as icon checkbox not checked alt plus space checked. నెక్స్ట్ టాబ్, Change OK button cancel button tab control create new. Object type colon list Adobe Acrobat object change OK button ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయాలి. cancel tab control ట్యాబ్ కంట్రోల్ న్యూ పేజ్ ఉంది కదా, ఇక్కడ మనము కర్సర్ అనేది ఉంచాలి. నెక్స్ట్ కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేద్దాం. ఇంకే ట్యాబ్స్ ఉన్నాయో tab control create from file tab selected. క్రియేట్ ఫ్రమ్ ఫైల్. టెక్స్ట్ ని ఫైల్ గా చేంజ్ చేసుకోవాలంటే ఈ క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ మనకి యూజ్ అవుతుందంటే ఇది మనకు ఎట్లా యూజ్ అవుతుందంటే టెక్స్ట్ ని ఒక ఇమేజ్ లో అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ క్రియేట్ ఫైల్ అనేది ఆప్షన్ యూజ్ అవుతుంది. కంట్రోల్ ట్యాబ్ create new tab select క్రియేట్ న్యూ ట్యాబ్ దగ్గర ఈ కర్సర్ అనేది యాక్టివ్ లో ఉంచుదాం. ఎందుకంటే మనం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాం. object change icon but OK button ఓకే space document 1 Microsoft Word చూడండి. open split button sub menu alt plus O నెక్స్ట్ ట్యాబ్, cancel button up and tool నెక్స్ట్ ట్యాబ్, address colon search command box ట్రివ్యూ అనే ఆప్షన్ వచ్చినంత వరకు ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. preview new volume left parent G colon న్యూ వాల్యూమ్ అనే దగ్గర యాక్టివ్ లో ఉంచిన కర్సర్ అనేది. నెక్స్ట్ ట్యాబ్, items new list Shankapal download go check out my Yosh Delunia left 01 that left parent no copyright new ఈ మ్యూజిక్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేయాలి. name split button collect నెక్స్ట్ ట్యాబ్, file name colon combo నెక్స్ట్ ట్యాబ్, open split button cancel button up and toolbar address colon search box at command module preview new items new list left parent name split button collect file name colon open cancel button up and tool address colon search command module preview new volume left ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్సర్ట్ రాలేదు. items new list ఎంటర్ కి ప్రెస్ చేయొచ్చు లేదంటే delete left parent document 1 Microsoft Word document edit multi-line embedded object page 1 section 1 5.5.2 blank చూడండి. style normal calibri 11 pt default color line left line spacing 1.2 lines a సో మనం ఇట్లా మనం 13-07 embedded object చూడండి ఎంబెడెడ్ ఆబ్జెక్ట్ అని చెప్పి వచ్చింది, అప్లై అయింది. embedded object సో ఇట్లా మనం అప్లై చేసుకోవచ్చు. మనకు ఎక్స్ట్రా అప్లికేషన్స్ అనేవి మనకు అవసరం ఉంటుంది. సో అప్లికేషన్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకోలేదు. సో అందువల్ల పర్ఫెక్ట్ గా ఇన్సర్ట్ అవ్వలేదు. line feed blank మరొకసారి చూద్దాం. ఆల్టర్న్, ribbon property నెక్స్ట్ ట్యాబ్, click and save but office micro equation text toolbar object grouping ఎంటర్, object text from file object it's ఆబ్జెక్ట్, object type colon list Adobe నెక్స్ట్ ట్యాబ్, object dialog tab control create new object type colon list Adobe Acrobat object dialog tab control create new ట్యాబ్ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ దగ్గర నేను కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. tab control create from file tab select క్రియేట్ ఫ్రమ్ ఫైల్. object dialog file name colon నెక్స్ట్ ట్యాబ్, browse button alt బ్రౌజ్. ఈ బ్రౌజ్ అనే బటన్ దగ్గర క్లిక్ చేయాలి. space browse dialog నెక్స్ట్ file ట్యాబ్ రివ్యూ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. files of tools opens cancel command address colon command preview documents collapse 3 of 10 level 2 డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ దగ్గర మనకు నచ్చిన డాక్యుమెంట్ అనేది insert చేసుకోవచ్చు. down new page with open new level 1 network collapse level 2 new volume left parent G colon items new list ebook converter feedback up to Next 29 global DV new volume left parent G colon items new డౌన్ ఏరో movies my life new folder 5 of my movies 3 download 2 డౌన్లోడ్ అనే ఫోల్డర్ దగ్గర ఎంటర్ కి ప్రెస్ చేస్తున్నాను. items zip inside ramp pre no copy నో కాపీరైట్ అనే మ్యూజిక్ ని
ఐ మీన్ ఈ కర్సర్ అనేది నో కాపీరైట్ అనే మ్యూజిక్ దగ్గర ఉంచాను. నెక్స్ట్ ట్యాబ్ ఇన్సర్ట్ బటన్ అని వచ్చింది, ఇక్కడ ఎంటర్ కి ప్రెస్ చేయాలి. Object dialog. File name colon. Edit alt plus N. Selected G colon backslash download back browse. Button alt link to file check display as icon check. చూడండి Link to file browse. Button alt plus D. ఇట్లా మనకు ఇన్సర్ట్ అనే బటన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేవి రావడం అంటే లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిన తర్వాత ఆ కర్సర్ అనేది ఇంతకుముందు ఎక్కడైతే ఉందో కర్సర్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాబ్ లింక్ టు ఫైల్. ఫైల్ కి లింక్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ చేయాలి, చెక్ చేయాలి. చేంజ్ ఐకాన్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ స్పేస్ బార్ ఇచ్చి ఐకాన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే బటన్, ఓకే బటన్ ఎంటర్ కి ప్రెస్ చేస్తున్నాను. Document 1 Microsoft Word. Embedded object. Blank. Embedded object. Embedded. Blank. Embedded. 13 embedded. Blank. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఎక్స్ట్రా అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవ్స్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, దీనికి సంబంధించిన ఎంఎస్ ఆఫీస్ 2, విండోస్ 7, విండోస్ 10 మీకు సంబంధించిన ఏ వర్షన్ అయితే వాడుతున్నారో ఆ వర్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మ్యూజిక్ అనే ఫైల్ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఆల్టర్న్. నెక్స్ట్ సిప్ ట్యాబ్. సో ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ అయిపోయింది. టెక్స్ట్ బాక్స్ అని చూడండి, టెక్స్ట్ టూల్ బార్ అని చెప్పింది కదా. ఈ టెక్స్ట్ టూల్ బార్ అని చెప్పిందంటే ఈ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ తో ఈ టెక్స్ట్ బాక్స్ అనే గ్రూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాబ్ చూడండి, ఈ ఈక్వేషన్ అనే ఆప్షన్ సింబల్స్ గ్రూప్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వేషన్ అనే ఆప్షన్ మనకు ఎలా యూజ్ అవుతుందంటే మనం మ్యాథమెటికల్ ఫార్ములాస్ చేస్తున్నప్పుడు, మ్యాథమెటికల్ సమ్స్ చేస్తున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది ఈక్వేషన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందంటే ఇది a+b² ఈ ఫార్ములా ఉంటుంది కదా, ఈ మ్యాథమెటికల్ సమ్ ఉంటుంది కదా, ఇటువంటి సమ్స్ కి ఈ ఈక్వేషన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. a+b² ఇటువంటి సమ్స్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్ ఈ మౌస్ తోనే చేయాల్సి ఉంటుంది, అది ప్రతి ఒక్కరు గమనించాలి. Symbol drop down button brings up menu insert symbols that are not on your keyboard such as copyright symbols, trademark symbols, paragraph marks and Unicode characters. చూడండి ఫ్రెండ్స్, ఈ సింబల్స్ అనే ఆప్షన్ మనకు మన డాక్యుమెంట్ లో కీబోర్డ్ లో లేనివి, కీబోర్డ్ లో అప్లై చేయలేనివి, కీబోర్డ్ తో అప్లై చేయలేని సింబల్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. Symbol drop down button brings up menu insert symbols that are not on your keyboard such as copyright symbols, trademark symbols, paragraph marks and Unicode characters. Press F1 for more help. Alt N U. చూడండి ఫ్రెండ్స్, ఈ సింబల్స్ అనే ఈ గ్రూప్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఈ షార్ట్ కట్ వచ్చేసి Alt N and U. చూడండి లాస్ట్ లో చెప్తుంది, గమనించండి. Insert property page. Symbols toolbar. Symbol drop down button brings up menu insert symbols that are not on your keyboard such as copyright symbols, trademark symbols, paragraph marks and Unicode characters. Press F1 for more help. Alt N U. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ లో ఆ చివర్లో Alt N U అని చెప్పింది. సో Alt N U అనేది సింబల్స్ యొక్క షార్ట్ కట్ అనమాట. మన డాక్యుమెంట్ లో Alt N U ప్రెస్ చేస్తే డైరెక్ట్ సింబల్స్ అనే గ్రూప్ లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంటర్ కి ప్రెస్ చేద్దాం. సింబల్ లిస్ట్స్ అనేవి రావడం జరిగింది. సింబల్ లిస్ట్ అనేది రావడం జరిగింది. మనకు నచ్చిన సింబల్ ని అప్లై చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఎంటర్ కి ప్రెస్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ సైన్. నెక్స్ట్ డౌన్ ఏరో రిజిస్టర్డ్ సైన్. నెక్స్ట్ డౌన్ ఏరో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు. డౌన్ ఏరో more symbols. Symbol list registered sign greater than equal to small letter big more symbol list registered sign. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉండడం జరిగింది, సింబల్స్ ఉండడం జరిగింది. మనకు ఎక్స్ట్రా కావాలనుకుంటే more symbols alt n u m మోర్ సింబల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్పేస్ బార్. సింబల్ డైలాగ్ రీసెంట్లీ యూజ్డ్ సింబల్స్. చూడండి, రీసెంట్ గా మనం యూజ్ చేసిన సింబల్స్. లాటిన్ స్మాల్ లెటర్ సి విత్ లాటిన్ స్మాల్ లెటర్ డివిజన్ సైన్. లాటిన్ స్మాల్ లెటర్ సి విత్ లాటిన్ స్మాల్ లెటర్ ఈ విత్ లాటిన్ క్యాపిటల్ లెటర్ తో లాటిన్ స్మాల్ డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాను నేను. చూడండి, ఇట్లా చాలా సింబల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట.
Arabic 0 width no dash. Arabic letter lamp. Arabic letter TTEHEH initial form. చూడండి ఇట్లా ఫార్ములాస్ సింబల్స్ అనేవి రావడం జరుగుతుంది. Space digit 0 space digit commercial Latin capital letter P. చూడండి ఇక్కడ ఈ లాటిన్ క్యాపిటల్ లెటర్ P అనేది నేను కావాలనుకుంటున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసం ఎట్లా అప్లై చేయాలనేది. ఇక్కడ ఎంటర్ కి ప్రెస్ చేయడంతో మన డాక్యుమెంట్ కి ఈ లెటర్ అనేది ఈ సింబల్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఎంటర్ కి ప్రెస్ చేస్తున్నాను. Insert button alt plus I close button. Tab I'm at button alt font colon subset graphic recently used character from autocorrect shortcut key but autocorrect button alt plus A short insert close button insert button alt plus I insert button enter close button insert button close button insert button close button insert close button insert button alt plus I close button tab control I'm at button alt tab I'm at button tab close button document PPPP చూడండి మనం 2-3 టైమ్స్ అప్లై చేసాము. ఇన్సర్ట్ బటన్ 2-3 టైమ్స్ క్లిక్ చేసాం. సో అందువల్ల ఇన్ని పీస్ అనేవి అప్లై అవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ సింబల్ ఏదైనా అప్లై చేసి చూద్దాం. Alt and U insert property page symbols toolbar symbol drop down button press sub menu tab multiplication sign pound sign euro sign copyright sign registered sign trademark sign plus dash minus sign ప్లస్ డాష్ మైనస్ సైన్ అప్లై చేద్దాం. ఎంటర్ కి document 1 dash Microsoft Word Microsoft PPP plus or minus చూడండి ప్లస్ ఆర్ మైనస్ plus or line plus or blank మరొక సింబల్ అప్లై చేద్దాం. Alt and U insert prop Latin capital letter P multiplication sign yen sign pound sign euros copy trade plus dash greater division infinity division sign డివిజన్ సైన్ అనేది అప్లై చేస్తున్నాను. ఎంటర్ కి ప్రెస్ చేస్తున్నాను. document 1 plus or divide by చూడండి డివిజన్ సైన్ అనేది అప్లై అయింది. సో ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ సింబల్స్ అనే గ్రూప్ తో మనం ఇన్సర్ట్ ట్యాబ్ ని విజయవంతంగా కంప్లీట్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ లెసన్ అనేది యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ కంటెంట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని తెలియజేస్తే నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. మరి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడండి. మీరు నా వీడియోస్ని ఉపయోగించుకోండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ని వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్.